గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో ధవళేశ్వరం వద్ద వరద నీటి మట్టం క్రమేపీ తగ్గుతోంది. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ వద్ద 13.7 అడుగుల నీటి మట్టం ఉండగా సుమారు 12,67,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరికల్ని అధికారులు ఉపసంహరించారు. 24 గంటల్లో 2 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కోనసీమలోని ముమ్మిడివరం, పి గన్నవరం మండలాల్లో పలు లంక గ్రామాలు ఇంకా వరద నీటి ముంపులోనే ఉన్నాయి. గోదావరి వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వారం రోజుల పాటు గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసిన వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి. మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం కూడా క్రమేపీ తగ్గుతుంది. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నీటి మట్టం 13.7 అడుగుల కింద నమోదైంది. 12,67,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక ఏదైతే 13.75 అడుగులు దాటిన తరువాత వరద నీటి ప్రవాహం పెరిగితే జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను ఇప్పుడు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతానికైతే మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కొనసాగుతుంది. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో విలీన మండలాలైన చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాల్లో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గినా సరే, కొండవాగుల ఉధృతి కూడా స్వల్పంగా తగ్గినా సరే ఇంకా ఈ 3 మండలాల పరిధిలో 177 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జాతీయ రహదారి 30 ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ఉన్న ప్రాంతంలో వరద కాస్త తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరించారు. మరో జాతీయ రహదారి 326 ఇప్పటి వరకు పూర్తిగా మరమ్మతులకు నోచుకోలేదు. దాంతో ఇంకా రాకపోకలు కొనసాగటం లేదు. మరోవైపు ఈ 3 మండలాల పరిధిలో ఈరోజు కూడా సెలవు ప్రకటించడం జరిగింది పాఠశాలలకు. ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే అక్కడ ముమ్మరంగా అందిస్తున్నారు. మరోవైపు దిగునున్న కోనసీమలో లంక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పి గన్నవరం నియోజకవర్గం, అదేవిధంగా రాజోల్ నియోజకవర్గం, ముమ్మడోర్ నియోజకవర్గం పరిధిలో అనేక లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ముమ్మడోర్ నియోజకవర్గంలో అయితే గురజాపలంక, కోనాయి లంకలో ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం కాస్త తగ్గుతుంది. మరోవైపు పి గన్నవరం మండలంలో ఈ కొట్టుకుపోయిన కాజువేలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు గంటిపెదపూడి కాజువే, కనకాయలం కాజువే, ఎదురుబిడియం కాజువేలు ఇంకా పూర్తిగా నీళ్లలోనే ఉన్నాయి. దీంతో ఈ లంక గ్రామాలకు ఇప్పటిదాకా ఇంకా రాకపోకలు కొనసాగడం లేదు. ఇప్పుడిప్పుడే ఈ సహాయక చర్యలన్నీ ముమ్మరం చేస్తున్నారు. దాంతో కాస్త పరిస్థితి కూడా గోదావరి వరద ప్రవాహం కూడా తగ్గడంతో ఇప్పుడు పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా కనిపిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విడుదల హరీష్ ఫర్ సాక్షి న్యూస్.